సింధూరాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు మాట్లాడిన ఎక్స్ట్రా మాటలకు చంచలమ్మకు చాలా కోపం వస్తుంది. బాగా బుద్ధి చెప్పి పంపించేస్తుంది. అయితే సింధూర మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది పెళ్లి క్యాన్సిల్ అయినందుకు. దేవుడికి పూజ చేసుకోవాలి, పూలు కావాలి అంటూ చంటి ఆ పూలు నాకు అందడం లేదు, కాస్త తెంపి పెట్టవా అన్నట్టు అంటూ ఉంటే ఇంకా చంటి కూడా ట్రై చేసి విఫలమైపోతాడు. ఇక అమ్మాయి గారు అలా కాదు, నా కాళ్ళ మీదకి ఎక్కండి మీరు అన్నట్టు తను కూర్చొని సింధూరాన్ని తన కాళ్ళ మీదకి ఎక్కించుకొని కోయమంటాడు. ఇక అలా కోయడంలో పూలు సింధూర పడిపోతుంది. ఆ పడిపోవడం కూడా చంటి మీద పడిపోతుంది. సింధూర ఆ చంటిని ప్రేమగా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే చంటికి ఏం అర్థం కాదు. ఏంటి అమ్మాయి గారి ప్రవర్తన అన్నట్టుగా. మరోవైపు చంచలమ్మ దగ్గరికి ఈ రవిబాబు వెళ్ళి అంటే ఇప్పుడు ఆయన బుద్ధిగా మారిపోయినట్టు నటిస్తున్నాడు కదా. పెద్దమ్మ, సింధూరాని నేను పెళ్లి చేసుకుంటాను పెద్దమ్మ అని ఒక్క మాట అడుగుతాడు. ఒక్కసారిగా లేచి నిలబడి రవిబాబు వైపు చూస్తుంది. మరి ఏం నిర్ణయం చెప్తుందో రవిబాబు చెప్పిన మాటలకు అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూడాలి.